హలో ఎవ్రీవన్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు మా పాపకి నిన్న భరతనాట్యం జాయిన్ చేశాను కదా! ఈరోజు సెకండ్ డే అనమాట. సో, మా పాప ఈరోజు ఫుల్ యాక్టివ్‌గా ఎళ్ళింది. చాలా మంచిగా నేర్పించారు మమ్మీ అని పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి ఆల్టర్‌నేట్ డేస్ అనమాట. వీళ్ళకి ఒక్కొక్క బ్యాచ్‌కి ఒక్కొక్క గ్రూప్స్ లాగా. సో, మా పాపకి టీటీఎస్ అనమాట. అంటే టీ ఫర్ ట్యూస్‌డే, టీ ఫర్ థర్స్‌డే, ఎస్ ఫర్ సాటర్‌డే అనమాట. సో, అట్లా మా పాపకి టీటీఎస్ లాగా సెట్ చేసినారు. సో, ఫుల్ హ్యాపీ మా పాప. అండ్ ఈరోజు ఆమెకి నిన్న సిగ్నేచర్ స్టెప్ నేర్పించారంట. ఈరోజు ఒక 2, 3 స్టెప్స్ నేర్పించారంట. కొంచెం కొంచెం ఇప్పుడే కదా! సో, షీ కెన్ బెటర్ డూ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇంట్రెస్టెడ్ కాబట్టి నేను తీసుకెళ్ళని జాయిన్ చేపించాను. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దిల్‌సుఖ్ నగర్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ఫ్రీగా భరతనాట్యం నేర్పిస్తారనమాట. విత్ డ్రెస్ కోడ్ చాలా బావుంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డైరెక్ట్ అక్కడికొచ్చేసేయండి. ఓకేనా? అండ్ ఈరోజు నేనేం చూపించాలనుకుంటున్నా అంటే, మా పాప ఆమె దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ నాని తెచ్చింది, నేనిప్పించింది. చిన్నగున్నప్పటి నుంచి ఆమె టాయ్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని చాలా మంచిగా పెట్టుకుంటదనమాట. సో, మా పాప ఏమన్నది, "మమ్మీ నేను చేస్తా మమ్మీ, నేను చేస్తా మమ్మీ" అంటే, సరే ఓకే. నీ టాయ్స్ అన్నీ మనం అందరికీ షేర్ చేసి చూపిద్దాము అని అన్నాను. రండి చూద్దాం అమ్మ టాయ్స్ ఏమేమి ఉన్నాయో. ఓకేనా? ఏం చేస్తున్నావు? హలో ఫ్రెండ్స్, ఇవి నా టాయ్స్ కలెక్షన్. ఓకే. బాగున్నాయి సదా నీ టాయ్స్. ఎవరెవరు గిఫ్ట్ చేసినారు సదా ఇవన్నీ? ఇది మా తమ్ముడు బర్త్డే అయితే ఇవి టూ నాకు తెచ్చింది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మి అక్క. వావ్! బాగుంది సదా ఈ కుక్క పిల్ల బాగుంది. నీ ఫేవరెట్ కదా అది? రోజు అది నెత్తి దగ్గర పెట్టుకొని పడుకుంటున్నావు కదా? మరి అద్దెవరు తెచ్చినారు? ఇది ఇంకా క్యూట్‌గా ఉంది. ఇది ఇది మా మమ్మీ లాస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. బాగుంది సదా. ఇది మా మమ్మీ, ఇది నేను. అబ్బా! నేనది నువ్వా? బాగుంది సదా. అండ్ ఇదేంటి? ఇది కూడా మా మమ్మీ నేను ఇప్పియమంటే ఇప్పించింది. ఓకే. మరి మీ డాడీ ఏమి ఇప్పియలేదా? మా డాడీ వాటర్ బాటిల్స్ అని ఇప్పించింది. వాటర్ బాటిల్స్ ఈ టూ టాయ్స్ ఇప్పించింది. బాగుంది సదా. ఇది డోరేమోన్ కదా? కాదు, దీని పేరు డోరేమోన్ కాదు. అదే డోరా. దాని బ్యాగ్ లేదా? దాని బ్యాగ్ పోయింది. ఓకే ఓకే, బాగుంది. అవి రెండు ఎక్కడ ఇప్పించి మీ డాడీ? తిరుపతిలో. ఇది ఇంకా బాగుంది, పెద్దగా ఉంది. ఒకసారి చూపి. ఇది మా తాత తెచ్చింది. ఇలా మ్యూజిక్ వస్తుంది. వావ్, బాగుంది సదా. మంచిగా ఉంది, బాగుంది. ఎక్కడి నుంచి తెచ్చింది మీ తాత? కోయట్ నుంచి. వావ్. అది మరి ఇది కూడా మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది. ఓకే, ఫైనల్గా దీంట్లో అన్నిట్లో మీ మమ్మీ దగ్గర గిఫ్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట కదా? అబ్బా, దీంట్లో నీ ఫేవరెట్ టాయ్ ఏంది చెప్పు? అబ్బో, అదా నీ ఫేవరెట్ టాయ్? చూసారా ఫ్రెండ్స్, పాతవి పోయి కొత్తవి వస్తాయి అనమాట ఇట్లా. చూసారు కదా మా పాప టాయ్స్ కలెక్షన్. తనకి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏది గిఫ్ట్ ఇచ్చినా అది చాలా జాగ్రత్త పెట్టుకుంటుంది అనమాట. నాకు అది నచ్చుతుంది. అందుకనే ఆమె ఏం అడిగినా అది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఏడిపించి ఏడిపించి ఇప్పిస్తాను అనమాట. ఎంబడే ఇప్పిస్తుంది, దాని వాల్యూ తెలియదని కొంచెం ఏడిపించి ఇప్పిస్తా ఫైనల్గా. బట్ చూసారు కదా, నేను ఇప్పించిన ప్రతి ఒక్కటి తను అట్లా జాగ్రత్తగా ఉంచుకుంటుంది. తనకు నేను ఇప్పించిన ఒక దాంట్లో మా ఇంట్లో బనామకి ఇస్తే ఓ ఏడ్చి పెట్టింది ఆ బొమ్మ కోసమని. ఇట్స్ ఓకే, అది అట్లా ఏడ్చిందని నేను మళ్ళీ ఇంకో గిఫ్ట్ ప్రజెంట్ చేసిన. ఇట్లా గిఫ్ట్స్ ఇప్పించడం కామన్ కదండి. పిల్లల కంటే ఏముంటుంది, మనం ఇట్లా చేసేది మొత్తం పిల్లల కోసం కదా అని వాళ్ళు ఏది అడిగినా ఇప్పిస్తాను అనమాట. మీకు నచ్చినాయా? మీ ఇంట్లో మీ పిల్లలకి ఏం టాయ్స్ ఉన్నాయో నాకు షేర్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.